కువైట్ లో ఇలాంటి ప్రపంచం ఉంటదని అస్సలు అనుకోలేదు గురు. ఫస్ట్ టైం చూసినా అయితే షాక్ అయిపోయాను. అసలు ఏం జరిగిందో చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి గురు, అసలు మిస్ అవ్వకుండా. హలో గురు, ఈ రోజు మనమైతే కువైట్ మోటార్ టౌన్ రేసింగ్ ట్రాక్ అయితే వచ్చాము. ఈ ట్రాక్ లో అయితే స్పోర్ట్స్ కార్స్ అలాగే స్పోర్ట్స్ బైక్స్ రేసింగ్ అయితే జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం గురు నేను స్పోర్ట్స్ కార్స్ ఇలా రేసింగ్ చూడడం. మనమైతే ట్రాక్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడైతే బోర్డు చూడండి గురు, డ్రాగ్ ఎంట్రీ అంట, అసలు మామూలుగా లేదు, క్రేజీగా ఉంది అయితే బోర్డు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ ఆ చెప్పు వరకు కనబడుతున్నాయి కదా, అన్ని స్పోర్ట్స్ కార్లే. నేనైతే అస్సలు ఊహించలేదు గురు కువైట్ లో ఇలాంటి రేసింగ్ ట్రాక్ ఉంటుందని. ఎందుకంటే మాక్సిమం అరబ్ కంట్రీస్ అంటే డెజర్ట్ లో తిరుగుతారు, కార్లు వేసుకుని ఎస్యూస్ వేసుకుని ఇసుకలో తిరుగుతారు కదా గురు, ఎడర్లోకి వెళ్ళి. అలాగా ప్లస్ ఇంకా డ్రిఫ్టింగ్ కొడతారు కదా, అంతే అనుకున్నాను. కానీ ఇలాంటి రేసింగ్ ట్రాక్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గురు. నాకు స్పోర్ట్స్ కార్స్ అన్నా స్పోర్ట్స్ బైక్స్ అన్నా చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే. అలాంటిది ఇలాంటి ప్లేస్కి వచ్చానంటే నాకు ఇది స్వర్గంగా అనిపిస్తుంది. బాబా వీడికి ఇదే స్వర్గం అంట అని ఇలా అనుకోద్దు మీరు. ఎందుకనంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి పిచ్చి ఉంటుంది. అలాగే ఒక్కొక్కడికి బైక్స్ అంటే కార్స్ అంటే పిచ్చి ఉంటుంది కదా, సేమ్ అలాగే నాకు కూడా ఇది నాకు అలాంటిదే. ఇక్కడ చూడండి గురు, ఈ కలర్లో అయితే కార్ అయితే చాలా బాగుంది. ఇదైతే చావనెట్ కార్బెట్ అనుకుంటా, C7 చాలా బాగుంది కదా. ఈ కార్స్ అన్ని ఇప్పుడు రేసింగ్ లోకి వెళ్తాయి. అంటే ఆల్రెడీ రేసింగ్ జరిగింది, మనం ప్రెసెంట్ రేస్ ట్రాక్ లోనే ఉన్నాము. ఇది ఫోర్ట్ మాస్టంగ్ షెల్బీ, నా ఫేవరెట్ కార్ ఇది. నైస్ కార్ బ్రో. వీడియోలో సౌండ్ సరిగ్గా వస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం సౌండ్ భయంకరంగా ఉంది గురు. ఒక్కొక్క కార్ సౌండ్ చెవులు దెబ్బలు వెళ్ళిపోతున్నాయి, అలా ఉంది ఒక్కొక్క సౌండ్. చూడండి ఒకసారి మీరు ఎలా ఉంది. ఓ మై గాడ్. ఇక్కడ కనిపించేది అయితే ఇదైతే నిసాన్ GTR R35. చాలా పవర్ఫుల్ కార్స్ గురు ఇక్కడ కనిపించేవన్నీ స్పోర్ట్స్ కార్స్. అలాగే స్పోర్ట్స్ కార్తో పాటు ఇక్కడ ట్రక్ కూడా ఉంది. ట్రక్ అంటే నార్మల్ ట్రక్ కాదు, ఇది ట్విన్ టర్బో ఉంది లోపల, మామూలుగా లేదు. చూడండి ఒకసారి. ఈ రేస్ అయ్యేలోపు నా చెవులు పగిలిపోతాయేమో, చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంది సౌండ్. కానీ మనకి ఇష్టం కదా, ఏం చేస్తాం, తప్పదు మరి. ఇదేమో నిసాన్ GTR R35 హైలీ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్ గురు. ఇది గురు అసలు చేసలైన పర్ఫార్మెన్స్ లెజెండరీ కారు, నిసాన్ లో స్కైలైన్ GTR R34. ఇది ఓల్డ్ కార్ ఇది, కానీ నిసాన్ కూడా లెగసీని నిలబెట్టిన కార్ ఇదే అని చెప్పుకోవచ్చు. దీని సౌండ్ అసలు ఎలా ఉంటదంటే, టర్బో గర్ల్ అని ఒక అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయి సేమ్ అలాగే సౌండ్ చేస్తది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. ఒక్కసారి మీరు కూడా వినండి గురు, సౌండ్ ఎలా ఉందో. టర్బో సౌండ్ కూడా క్రేజీగా ఉంటది, విజిల్స్ వస్తాయి. సుప్రా ఇది దాని చూసి సంతోషపడమంటే సుప్రా వచ్చింది ఇక్కడికి. సుప్రా ఇప్పటి వరకు అయితే కార్లు చూసిన చాలే, కానీ ఆ కార్లు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాయో ఎలా రేస్ జరుగుతుందో చూపిస్తాను చూడండి. ఇంతకే ఇక్కడ ఏ రేస్ జరిగిందో చెప్పలేదు కదా. ఇదైతే క్వార్టర్ మైల్ డ్రాగ్ రేస్. ఇది అసలు క్వార్టర్ మైల్ డ్రాగ్ రేస్ అంటే ఏంటంటే, రెండు హైలీ పర్ఫార్మెన్స్ పవర్ఫుల్ కార్స్ స్ట్రైట్ రోడ్డు మీద ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఏదైతే తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేరుకుంటుందో దాన్నే మనం క్వార్టర్ మైల్ డ్రాగ్ రేస్ అని అంటారు. దాన్ని చూడడానికి మనం వచ్చాము. క్వార్టర్ మైల్ అంటే 402 మీటర్లు అయితే ఉంటది. ఈ 402 మీటర్లు ఏదైతే ఫస్ట్ వెళ్తుందో అదే విన్ అవుతుంది. ఈ స్పోర్ట్స్ కార్లు అనేవి చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. దాంట్లోనూ మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకా ట్యూనింగ్ చేసి పవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. ఇంకా నార్మల్ గానే స్పీడ్ గా వెళ్తాయి స్పోర్ట్స్ కార్స్. అలాంటిది రేసింగ్ కోసం ఈ కార్స్ అన్ని ట్యూనింగ్ చేసి బాగా పవర్ఫుల్ గా పర్ఫార్మెన్స్ పెంచేలా చేస్తారు. కొన్ని రేస్ అయిన తర్వాత షెడ్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే తెలుసుగా, ఈ కార్స్ ని చూసి అందరికీ మనం కూడా నడిపించి ఏముంటది అనుకుంటాం, కానీ అది అవ్వని పనమ్మా. ఎందుకంటే చాలా పవర్ఫుల్, చాలా అగ్రెసివ్ గా ఉంటాయి ఇవి. రాకెట్ చూసారుగా ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి కార్స్ ఇక్కడ. ఈ స్ట్రైట్ రోడ్ అనేది 402 మీటర్లు అయితే ఉంటది ఈ క్వార్టర్ మైల్ డ్రాగ్ రేస్. ఒక రేస్ అయిన వెంటనే మళ్ళీ దాని వెనకాల 2 కార్లు తీసుకొచ్చి అయితే నెక్స్ట్ రేస్ కి సిద్ధంగా పెట్టేస్తున్నారు. ఈ రేస్ లో రైట్ సైడ్ ఉన్నదేమో బ్లాక్ కలర్ లో చాక్లెట్ కెమెరో, లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో నిసాన్ GTR R35. అది
ఈ రౌండ్ లో నిస్సాన్ జీటీఆర్ అయితే విన్ అయింది. అక్కడ రేసింగ్ ట్రాక్ కనిపిస్తుంది కదా, అక్కడికి మనకు వెళ్ళడానికి అలౌ లేదు కానీ అందరితో పాటు ఇక్కడే కూర్చొని చూడాలి. కానీ రిస్క్ చేసి మీకోసం అక్కడికి వెళ్తాను, ట్రై చేద్దాం. ఎవరికైతే తెలియకుండా లోపలికైతే వచ్చేసావా, ఏం జరుగుతుందో నాకే తెలియదు ఇక్కడ. ఇక్కడ ఈ బ్లాక్ డాజ్ ఛాలెంజర్ కి హెలోవిన్ సెటప్ అయితే పెట్టారు. అన్ని దెయ్యాలన్నమాట, కనబడుతున్నాగా హెలోవిన్ సెటప్ ఇదంతా. ఈ డాజ్ ఛాలెంజర్ కి ఇంకో పేరు అయితే ఉంది, అదేంటంటే హిల్ క్యాట్, అంటే నరక పిల్లిగడని. ఇక్కడ కనిపించే కారు మెక్లెరన్ లా కనిపిస్తుంది కానీ కాదు, ఇదేంటంటే లోటస్ అమీరా అని అందులో ఒక బ్రాండ్, సేమ్ మెక్లెరన్ లా ఉంది, చాలా బాగుంది. ఇది దీని పక్కన పోర్షా 911 GT3 అనుకుంటుంది, చాలా పవర్ఫుల్ కారు, అందరికి తెలిసింది. ఇది పోర్షాలోనే 911 GT3 RS అని ఉంటుంది, అదైతే ఇంకా అసలు రేర్ పీస్. అది ఇండియాలో ఎవరి దగ్గర ఉందంటే హీరో నాగ చైతన్య దగ్గర అయితే ఉంది. ఇక్కడైతే బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదైతే నిసాన్ 350Z, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇక్కడైతే ఇదిగో హిల్ క్యాట్ నరకం పిల్లిగడ కనబడుతున్నాడు కదా, అదే ఇది. ఇక్కడ ఏంటంటే నిసాన్ స్కైలైన్, అబ్బో దీనికి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఒకసారి ఇంజిన్ చూడండి సార్ ఎలా ఉందో, మొత్తం మాడిఫికేషన్, మొత్తం ట్యూనింగ్ చేసిన వెళ్ళి నిసాన్ GTR R34 ఇది. అసలు ఇంజిన్ చూడు ఎలా ఉందో, ఎంత ఉందో. దాని పక్కన టర్బో చూడు గురు, బ్లాక్ కలర్లో ఎంత ఉందో, అసలు మామూలుగా రాదో విజిల్ సౌండ్స్ అయితే. ఇదేదో ఉంది ఇక్కడ, ఏమండి ఇది కూడా ఫుల్లీ మాడిఫికేషన్ గురు, మొత్తం ఫుల్లీ ట్యూనెడ్. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటాయి, నార్మల్గానే పవర్ఫుల్ వెహికల్స్, కానీ పాము ఉంది ఇక్కడ, పాము షెల్బీ, ఇది పామురా. ఇది కూడా ఇన్ని ఉన్నాయంటారా అక్కడ జీటీలు, ఎన్ని జీటీలు ఉన్నాయంట. అరే కార్స్ పిచ్చిలో పడి ఈ బండ్లు చూపిస్తే మర్చిపోయినంటారా మీకు. హైబుజా, కవాసాకి, దేన్ని చూడాలో దేన్ని చూడకూడదు నాకు అర్థం కావట్లేదురా బాబు, మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు ఇక్కడ. ఇదేంటి ఇలా ఉంది, ఎన్నో మోడిఫికేషన్ చూసాను కానీ ఇలాంటి మోడిఫికేషన్ ఎప్పుడు చూడలేదురా బాబు నేను. ఏమనరా ఇది, హైలైట్లు అనుకుంటా. టైర్ ఏంటి ఎంత ఉంది, ఫ్రంట్ టైర్ ఎంత ఉందా, మరి బ్యాక్ టైర్ ఇది, కార్ టైర్ కంటే కూడా పెద్దగా ఉంది కదరా. ఏం బండిరా ఇది, ఎంత ఉంది. హైబోజ్ ఎలా ఉంది అది, దీన్ని ఎవడన్నా హైబోజ్ అంటాడా, మరి ఎంతలా మోడిఫికేషన్. హైలీ మోడిఫికేషన్ ఈ బైక్ చూడండి గురు, హైబోజ్. అదే సౌండ్ అసలు భయంకరంగా ఉంది. దీని డిక్కీలో చూసి ఏంటంటే షాక్ అయ్యాను, కానీ ఇంతకీ ఏంటంటే అది ఎయిర్ లిఫ్ట్ అనమాట, అంటే కారు పైకి కిందకి లిఫ్ట్ చేసుకోవడానికి ఎయిర్ సస్పెన్షన్ లాగా. ఫోర్డ్ మస్టాంగ్ GT ఇది తెలుసుగా, పాము. భయంకరమైన సౌండ్ వచ్చేస్తుంది, ఏంట్రా అది. సైలెన్సర్ లేవు దీనికి, జీటీకి సైలెన్సర్ లేవు, సైలెన్సర్ తీసేసాడు, సైలెన్సర్ లేవు కింద. సైలెన్సర్ తీసేసి టర్బో చూడు అసలు ఎంత ఉందో, చాలా పెద్ద టర్బో పెట్టాడు. సౌండ్ అయితే చాలా భయంకరంగా వస్తుంది, మీకు వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు.
ఇక్కడంతా ఓల్డ్ కార్ కలెక్షన్ అయితే పెట్టారు. ఇదైతే బంబుల్ బీలో ఉంటుంది, అదే కార్ కదా ఇది, అదే ఉంటది. చాలా బాగున్నాయి ఓల్డ్ కార్స్ ఇక్కడ. మీకోసం వచ్చాను నేను, దంచరా స్వామి. నిసాన్ జీటీఆర్ ద గాడ్జిల్లా బండి చూసారు కదా ఎలా ఉందో. ఒకటేమో సూప్రా MK5. అది ఈ కార్ సౌండ్ ఏంటి బ్రో, మరి ఎంత ఘోరంగా వస్తుంది. సింహం గర్జనలాగా ఉంది, సింహం ఎలా గర్జిస్తూ సీమా టైప్ వస్తుంది సౌండ్. ఇంతకు ముందైతే చెప్పాను కదా ట్రాక్ దగ్గరికి వెళ్దామని. ఇప్పుడైతే అక్కడికి వెళ్దారండి. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. అసలు మామూలుగా ఉండదు, అసలు మనకి ఎలా లేదు, కానీ రిస్క్ చేసి అయితే వెళ్దాం. రేస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అక్కడికైతే వచ్చేసాము తెలియకుండా. చూద్దాం ఇక్కడ నుంచి. చాలా భయంకరంగా ఉంది, లోపల సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ నుంచి ట్రాక్ చూస్తుంటే ఒకసారి చూడండి గురు ఎలా ఉందో. ఏదో రన్వే ఉన్నట్టుంది, అటు ఇటు జనం ఉన్నారు చూసారా. మనం కూడా ఇందాక అక్కడికి వచ్చున్నాం, కానీ అయితే మరి ఇక్కడికి వచ్చాక రెండు ఒకటే కార్లు గురు. ఒకటేమో షెల్బీ జీటీ, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా జీటీఏ, కాకపోతే అది న్యూ మోడల్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ బ్రో, ఓల్డ్ విన్ అయింది దీంట్లో. జీటీ 263 కిలోమీటర్స్ వేగంతో అయితే వెళ్ళింది, మామూలుగా కాదు. ఈ రేస్ అయితే నిసాన్ స్కైలైన్ R34కి అండ్ అలాగే న్యూ మోడల్ R35కి. చూద్దాం అసలు ఏది విన్ అవుద్దు. న్యూ మోడల్ అయితే విన్ అయింది దీంట్లో R35. ఇదేంటి సూపర్లా ఉంది. అమ్మని అమ్మ సూపర్ వచ్చిందిరా. రేస్ స్టార్ట్ అయ్యే ముందు టైర్స్ అయితే వార్మప్ చేస్తారు, బర్న్అవుట్ అలా కొడితే టైర్స్ అనేది వేడెక్కితే బాగా గ్రిప్ ఇంకా బాగా దొరికిద్ది. ఈ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా కారు, ఇదైతే చార్లెట్ కార్ పెట్టింది C7, చాలా పవర్ఫుల్ కారు. దీనికి BMకి అయితే పోటీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదైతే ఓల్డ్ కార్ గురు కనబడుతుంది కదా, ఇది కాదు. దీని వెనకాల కారు ఒకటి వెనకాల ఉంది కదా, ఇదైతే చూసారు ఎంత అగ్రెసివ్ గా కనబడుతుందో. ఆ టైర్లు చూడండి చాలా పెద్ద టైర్లు ఉన్నాయి. ఇవైతే ట్రాక్ టైర్స్, నార్మల్ రోడ్డు మీద ఏం పనిచేయవు, చాలా గ్రిప్ కోసం ట్రాక్ టైర్స్ చేస్తారు. దీనికి అయితే వెనకాల పారాషూట్ కూడా ఉంది. పారాషూట్ ఎందుకురా అంటే బ్రేక్లు అయితే పనిచేయవు మరి ఈ స్పీడ్ కి, అందుకే పారాషూట్ పెడతారు. ఇదైతే ఫోర్డ్ మస్టాంగ్ జీటీ షెల్బీ టర్బో జ్యూసర్ బయటకు వచ్చేసింది. ఇక్కడ కనిపించే అన్ని ఈ రేస్ ట్రాక్ మీద ఎక్కువ మజిల్ కార్స్ కనపడుతున్నాయి. చార్లెట్ కెమెరా ఒకటి, అలాగే ఫోర్డ్ మస్టాంగ్ షెల్బీ ఉన్నాయి కదా ఇవి. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ కనిపిస్తుంది కదా, దీనికైతే చూడండి బానెట్ మీద ఇదంతా కార్బన్ ఫైబర్. ఇది ఇలా కార్బన్ ఫైబర్ అనేది ఎందుకు వేస్తారంటే ఇంజిన్ అనేది ఓవర్ హీట్ అయిపోద్ది రేసింగ్ టైంలో. ఈ కార్బన్ ఫైబర్ చాలా లైట్ వెయిట్ గా ఉంటది, అలాగే హీట్ ని కూడా ఎక్కువగా తట్టుకుంటది, అందుకే ఇట్లా ఇన్స్టాల్ చేస్తారు. ఈ రెడ్ కలర్ కార్ ఏంటంటే డాజ్ చార్జర్. ఇది కార్బన్ ఫైబర్, ఇదంతా కార్బన్ ఫైబర్. ఎందుకంత పర్టికులర్ గా కార్బన్ ఫైబర్ అని చూపిస్తున్నానంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ గురు, అందుకే చూపిస్తున్నాను. ఇది ఐరన్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది గురు. హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఇది మోస్ట్ క్రూజింగ్ చేయడానికి పెద్ద పెద్ద మనుషులు వాడతారు. మనం కూర్చున్న కనిపించే లైట్ల మీద. ఈ బైక్ అందరికి తెలిసిన బైక్ తెలుసు కదా, ఇదేంటో డుకాటి స్ట్రీట్ ఫైటర్ P4. ఇది స్పోర్ట్స్ కార్స్ ప్రపంచానికి వచ్చాను గురు. సుప్రా 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 MK4 చూడు గురు, రెడ్ బ్యూటీ. అది సుప్రా MK5, అది న్యూ మోడల్ రేర్ పీస్ ఇది గురు. كريم وايضا اخواننا المتسابقين الكرام وكل عام وانتم بخير ورمضان كريم. وايضا Nissan GTR Godzilla.
ఇది కూడా నిసాన్ జీటీఆర్. حيدي يا كويت يا احلى بلد ఈ حبيبي టేపులు ఎందుకు అనుకుంటున్నావు తెలుసా? గాలి గాలి లోపలికి వెళ్ళకుండా ఆపుతారు. ఇది కూడా నిసాన్ జీటీఆర్. فرصه يا بعد ఇది కూడా నిసాన్ జీటీఆర్. انت رائع علشانك واي ఇప్పటి వరకు ఆ రేసింగ్ చూసిన చాలు, కానీ ఇక్కడైతే ఓల్డ్ కార్ కలెక్షన్ ఉందో చూద్దాం రండి. ఇదైతే రోల్స్ రాయ్స్, ఇది 1959 అనుకుంటా మోడల్. చూసారుగా అప్పట్లోనే ఎలా ఉంది. ఇది నార్మల్గా ఇలా కనబడుతుంది, కానీ అసలు బయట చూస్తే చాలా అంటే చాలా పొడవు ఉంది. ఇది లెంత్ ఎక్కువ ఉంది. ఇదిగో గురు లెజెండరీ కారు రోల్స్ రాయ్స్ లో ప్యాంటమ్. ఇది 1929లో అసలు ఇలాంటి మోడల్ క్రియేట్ చేశారంటే చాలా గ్రేట్. అసలు చూడాలి ఎలా ఉందో, ఎంత లగ్జరీగా ఉందో కారు. ఇది గ్రీన్ కలర్ లో చాలా బాగుంది కదా కారు. ఇదైతే క్లైస్లర్ ఇంపీరియల్. ఇది 1955 మోడల్. ఆ టైంలోనే అసలు ఇలా క్రియేట్ చేశారంటే కార్ని ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా గ్రేట్ కదా. ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పటి వరకు అసలు ఎంత భద్రంగా ఉంచారంటే చాలా గ్రేట్. ఎందుకనంటే నార్మల్గానే కార్లు 2-3 ఇయర్స్కి అయితే పాడైపోతాయి, కానీ ఇట్లా ఇలాగా చాలా సేఫ్గా ఉంచారు. దీంట్లో కనిపించేది రోల్స్ రాయ్స్ కార్. ఇదైతే 1920 మోడల్. చూసారుగా ఇప్పటికీ ఎలా ఉందో నీట్గా. ఇదేమో ఓల్డ్ కార్ ఎస్టన్ మార్టిన్. ఇది ఎస్టన్ మార్టిన్ ఓలెంట్ 1986 మోడల్. ఇది చూసారుగా ఎలా ఉందో. అప్పట్లోనే మంచి క్రేజీగా ఉన్నాయి బ్రో. వెనకాల ఉంది ఏంటంటే ఇది ఇందాక మనం చూసాం కదా స్పోర్ట్స్ కార్స్లో చావర్లెట్ కార్వెట్ అనే C7 అదే. ఇది దాంట్లో ఇది ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇది C1. ఇదేమో పోర్షా గింబాల 1983 మోడల్. ఇది ఈ కార్ చూడు గురు భలే ఉంది. వింటేజ్లో 1904 మోడల్ కార్. ఇది చూసారుగా స్టీరింగ్ అయితే ఎంత హైట్లో ఉందో. వెనకాల అయితే సోఫా సెట్ ఉంది. అది గురు ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి నా అకౌంట్ను ఫాలో కొట్టండి గురు.